నాకు సినిమా బండి చూసినప్పుడు కొత్త ఏంట్రా బాబు ఈ గ్యాంగ్ అంతా ఎక్కడ నుండి వేసుకుని వచ్చిళ్ళు, ఈ స్లాంగ్ ఏంది, వీళ్ళు మాట్లాడేది ఏంది, ఇలా ఉన్నది ఏంటి అసలు మొత్తం ఇట్లా ఒకసారి ఎక్కడ నుండి తీసుకొచ్చిర్రా బాబు అనే ఫీలింగ్ వచ్చింది. బట్ స్టిల్ సూపర్ ఎంగేజింగ్, సూపర్ ఫన్నీ, మనం కనెక్ట్ అవుతాం, దాంతో జర్నీ చేస్తాం అలా. సో ఏంటి అసలు సినిమా బండి ఎలా స్టార్ట్ అయింది? ఆ చిన్న అంటే ఆడిషన్స్ దగ్గర నుంచి. సో సినిమా బండి ఫస్ట్ డెమో ఫిలిం. ఓకే, ఇంకా చెప్పాలంటే సో ప్రవీణ్ అండ్ ద డైరెక్టర్ అండ్ ద రైటర్ వసంత్ మెట్ రాజన్ డికే ఇఫీ గోవా. ఇప్పుడు నువ్వు వెళ్ళుంటావు కదా మన. సో మీరందరు వెళ్ళక ముందు 2018 లో వీళ్ళు వెళ్ళారు. అప్పుడు రాజన్ డికేని కలిసి దే షోడ్ ద పిచ్ డెక్. బట్ ఆ పిచ్ డెక్ ఎట్లా ఉండేది, నాట్ లైక్ ఇప్పుడు సర్క్యూట్. దేవర్ వెరీ హెడ్ ఆఫ్ ఇట్స్ టైమ్. దే ప్రింటెడ్ ఎ బుక్. ప్రవీణ్ ప్రింట్ చేసింది అన్నమాట, ఒక బుక్ ప్రింట్ చేసింది. ఆ బుక్ లో ఇట్స్ లైక్ నైస్ స్టోరీ బుక్ అనమాట. లైక్ చిన్నప్పుడు, నాట్ ఈవెన్ కామిక్స్ ఐ వుడ్ సే, బట్ నైస్లీ అంటే క్యారికేచర్డ్ గా కూడా ఉండదు. ఒక నైస్ అంటే ఈ కోర్ మూమెంట్స్, ఈ సినిమాలో సినిమా బండిలో ఉన్న కోర్ మూమెంట్స్ ని క్యాప్చర్ చేసి చిన్న పారాగ్రాఫ్స్ వాటి గురించి, నాట్ పెద్ద లైన్స్ కూడా కాదు, ఒక 3 lines విచ్ క్యాప్చర్స్ ఎసెన్స్. సో అట్లాంటిది ఒక సమ్ 10 pages బుక్ అనుకో, మంచిగా ప్రింట్ చేసి అది ప్రింట్ చేశారు. అది వీళ్ళు చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు అనమాట. చాలా యూనిక్ గా ప్రెజెంట్ చేస్తున్నారే ఇది అని. సో అది చూసి సరే ఒక 2-3 scenes అంటే ఐడియా నచ్చింది, ఒక 2-3 scenes షూట్ చేసుకొని రండి అని వీళ్ళకి చెప్పారు అనమాట. సో వీళ్ళు 2-3 scenes ఎందుకు, మనము మొత్తం ఒక షార్ట్ ఫిల్మే షూట్ చేద్దాము దీంతో అని షూట్ చేసారు. సో అది ఒక 33 minutes. సో దీనికి ఆడిషన్స్ కి కాస్టింగ్ కాల్ ఫేస్బుక్ లో పెట్టారు అనమాట. పెడితే దానికి నేను అప్లై చేసిన. దానికి నన్ను ఆడిషన్ చేసి సెలెక్టెడ్ మీ ఫర్ దట్ మరిడేష్ బాబు. మేము షార్ట్ ఫిల్మ్ షూట్ చేసినాము. అయిపోయిన తర్వాత దానికి కూడా మళ్ళీ ఒక ప్యాచ్ వర్క్ చేసినాం షార్ట్ ఫిల్మ్ కి. చేసిన తర్వాత దాన్ని ప్రవీణ్ టుక్ ఇట్ టు రాజ్ అండ్ వీళ్ళు షాక్ అయ్యారు అనమాట. యూజువల్ గా చాలా మంది అప్రోచ్ అవుతారు ఈ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో, మళ్ళీ పత్తా ఉండరు. కానీ మనోడు సీన్ షూట్ చేసుకున్నామంటే మొత్తం షార్ట్ ఫిల్మ్ మొత్తం సింక్ సౌండ్ లో, నాట్ ఈవెన్ డబ్బింగ్, అదే సింక్ సౌండ్ లో చేసినాం అనమాట. సో అక్కడే ఆ షార్ట్ ఫిల్మ్ లోనే నేను ఈ నీ పేరిమే అని చెప్తే ఎట్లుంటది అని ఐ ట్రై టు క్రియేట్ దట్ లైన్. ఈ స్వరమంజరి అప్పుడు లేకుండే, మంగా క్యారెక్టర్, బట్ మంగా క్యారెక్టర్ లేకుండా అప్పుడు. మంగా అండ్ దిస్ క్యారెక్టర్ వర్ కంబైన్డ్ టు వన్. ఇప్పుడు ఇందులో ఇప్పుడు మెయిన్ ఫిల్మ్ లో స్కూల్ పిల్ల ఏదైతే వేసిందో, షీ వాజ్ ద గర్ల్ ఇన్ డెమో ఫిల్మ్ ప్లేయింగ్ బోత్ ద క్యారెక్టర్స్ అన్నమాట. సో ఎనీవే, సో అది రాజ్ వాళ్ళు షాక్ అయ్యారు అనమాట. ఏంది వీళ్ళు, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిల్మ్ తీసుకుని వచ్చారు అని షాక్ అయ్యారు షార్ట్ ఫిల్మ్స్. దెన్ ది సా ద ఫుటేజ్ అండ్ దే ఆర్ వెరీ ఇంప్రెస్డ్. అరే భలే తీసారు ఇది అసలు. అంటే మేము కూడా ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్ కదా, మేము ఇట్లా షూట్ చేసే వాళ్ళము. అండ్ సో అలాంటిది, సో వాళ్ళకి సమ్హౌ చాలా డీప్ గా టచ్ అయింది అది, ఆ హోల్ కాన్సెప్ట్ అండ్ వే హ్యూమర్ కేమ్ అవుట్. వాళ్ళు కూడా అంత హ్యూమర్ బేస్డ్ ఇస్తారు. ఎంత సీరియస్ చేసినా అందులో హ్యూమర్ ఉంటుంది రాజన్ డికే చేసే వాటిలో. సో అది వాళ్ళ 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 వైపు సెట్ అయ్యేటట్టు అనిపించింది. దెన్ చూసి ఓకే ఫైన్, సో యువర్ నీ డెమో ఫిలిం పాస్ అయింది, విల్ మేక్ మూవీ విత్ యూ. ఇది ఏం ప్రొడక్షన్ అట్లా పెట్టాము, బట్ వి విల్ పుట్ మనీ అవుట్ ఆఫ్. యూజువల్లీ ఎట్లా ఉంటే ప్రొడక్షన్ అంటే ఫైనాన్సింగ్ ఏమైనా ఉంటాయి కదా, అట్లా కాకుండా దే పుట్ మనీ ఫ్రమ్ దేర్ పాకెట్ అండ్ దే ప్రొడ్యూస్ ద సినిమా బండి. అండ్ దే సెడ్, అంటే మేమేమనుకున్నాం, డెమో ఫిలిం వాళ్ళు అంటే మూవీ అప్రూవ్ చేసినా ఫైనల్లీ ఓన్లీ ప్రవీణ్ కి ఆబ్వియస్లీ డైరెక్షన్ ఛాన్స్ వస్తుంది, మాకెందుకు ఇస్తారు, దే విల్ అగైన్ టేక్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ ఇది అనుకుంటే, రాజ్ వాజ్ సేయింగ్ టు ప్రవీణ్, సో మేక్ దిస్ ఫిలిం విత్ ద సేమ్ యాక్టర్స్, వీ వాంట్ ద సేమ్ యాక్టర్స్ డూయింగ్ ద సేమ్ థింగ్. సో అప్పుడు ఇంకా అసలు క్రేజీ అనుకున్నాం. అంటే సినిమా రిజల్ట్ ఇస్ మచ్ లేటర్ పార్ట్, సెకండరీ. అసలు ఒక రాజన్ డీకే సినిమాలో యాక్టింగ్ ఛాన్స్ రావడం అంటేనే ఇంకా అయిపోయింది. ఇంకా అసలు అంటే ఫ్యూచర్ ఫిలిం డెబ్యూ, అది కూడా అండర్ రాజన్ డీకే గైడెన్స్, ఇంకా సెట్ అయిపోయింది అనుకున్నా. అట్లీస్ట్ పర్సనల్లీ అదొక పెద్ద మైల్ స్టోన్. ఫర్గెట్ అబౌట్ ద రిజల్ట్స్. ఆ రిజల్ట్ అనేది ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తాయి.
సో అది జరిగిన స్టోరీ. మేబీ నాకు తెలిసి నెట్ఫ్లిక్స్ అంతా ఊపేశారు అప్పట్లోనే టీమ్ అంతా అడుగులో. నాకు తెలిసి ఇది సినిమా బండి అనుకుంటా కదా, లైక్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోనర్. లైక్ అంతవరకు ఇలాంటి సినిమాలు ఎప్పుడు రాలే. ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ ఏదో ఒక తిని యాస్టర్డ్ వచ్చి పడినట్టు ఒక ఊపేసింది. చాలా డిఫరెంట్ వరల్డ్ లోకి తీసుకెళ్ళింది. సో దానివల్ల మేబీ రాజన్ డీకే ఉన్నా కూడా చాలా మందికి తెలియలేదు. సో క్యారెక్టర్స్, ఆ లాంగ్వేజ్, ఆ స్లాంగ్, ఆ డైలాగ్స్, అది ఒక ఊపింది అసలు. ఈ స్లాంగ్ ఇది ఆ లొకేషన్ అంతా ఫస్ట్ నుండే ఉండేనా బ్రో? వెరీ కాన్సన్ట్రేషన్. తెలంగాణ అయిపోయింది, రాయలసీమ అయిపోయింది. అదే ఇప్పుడు మనకి బళ్ళారి, గోదావరి సైడ్ అయితే ఇంకా ఓవర్ రన్. సో ఏం తీసుకొద్దాం, వాట్ డిఫరెంట్లీ కెన్ డూ హియర్ అన్నప్పుడు ఈ ఆంధ్ర కర్ణాటక తమిళనాడు బార్డర్ లో మాట్లాడే లాంగ్వేజ్ తీసుకొచ్చి పెట్టారు. నాకు చాలా బాగా గుర్తుంది, ఎందుకంటే ఈ మూవీ నేను మా అమ్మతో పాటు చూసిన లాక్డౌన్ లో. సెకండ్ వేవ్ అప్పుడు లాక్డౌన్ లో చూస్తే యాక్చువల్లీ మా తిరుపతి. సో అప్పుడు సినిమా చూసేటప్పుడు పోలార్ లో ఉన్నాం అనమాట మేము, కేజీఎఫ్ లో ఉన్నప్పుడు అయితే అసలు బయటికి వెళ్తే అదే భాష, మార్కెట్ కి వెళ్ళినా అదే భాష వినాలి. మా మమ్మీ ఏంట్రా ఇది, ఎక్కడి నుండి పట్టుకొని వచ్చారా ఇల్లు, ఎవర్రా ఇల్లంతా. అసలు మా మమ్మీ చాలా ఎంజాయ్ చేసింది మూవీ అయితే. అసలు ఆ స్లాంగ్ కి, యాక్సెంట్ కి అసలు పడిపోయింది మా మమ్మీ అయితే. మీ ఫేవరెట్ డైలాగ్ ఏంటి సినిమా బండిలో, ద మోస్ట్ ఐకానిక్? అది కాకుండా ఎనీథింగ్ అంటే లైక్ హోల్ మూవీలో వేరే క్యారెక్టర్ డైలాగ్స్ కూడా అయ్యుండొచ్చు. అవును, అంటే స్టార్టింగ్ లో హీరోనా నేను అంటే దట్ ఈస్ వెరీ మెటా ఫర్ మీ. సో దట్స్ లైక్ డెబ్యూ ఫర్ మీ ఇన్ ద ఇండస్ట్రీ. సో నేను వస్తున్నాను ఆ సినిమాలోకి, నన్ను తీసుకుంటున్నారా అంటే చాలా మెటా అనమాట. అసలు సినిమానే మెటా, ఫిలిం ఇన్సైడ్ ఫిలిం. So much so it's like a real me in this film world. Hero na nena pass isana. So it's like a a chinna nice feeling. This is my first only fan moment. Time endemi టైం కూడా సెట్ అయింది. పర్లే ఓన్లీ ఫ్యాన్ రా వస్తుంది టైం అయింది కాబట్టి. కాదు అంటే లైక్ ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ ఆల్, అందరిని అడుగుతాను, లైక్ వాళ్ళ సినిమా బండిలో ఫేవరెట్ డైలాగ్ ఏంటి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ క్యారెక్టర్, లైక్ గుర్తుండిపోయే క్యారెక్టర్ డైలాగ్, ఇర్రెస్పెక్ట్ కాకుండా స్వరమంజరి కాకుండా. పాప వాళ్ళందరూ మర్చిపోయి ఉంటారు, గుర్తుంటది ఏదో ఒక్కడన్నా గుర్తుంటది. పేరు చెప్పడమే, మరిడేష్ బాబు అని చెప్పడమే అసలు నాకు ఇప్పుడు సినిమా అంతా ఎక్కడ స్టార్ట్ అయింది. అఖిల్ యా మీ పేరేమి, కిలోమీటర్ దూరం నుండి నిల్చొని మాట్లాడటము, ఆ సీన్ మాత్రం ఎవిడెంట్ గుర్తుంటది నాకైతే, ఎప్పటికీ గుర్తుంటది ఆ సీన్ మాత్రం. యా అఖిల్ అసలు మార్కెట్ లో ఒకటి ఉంటది, నిల్చొని నడుము చూపించాలి అని అంటే కాదు, నడుము పంపించాలా, కాదు ఆ డైలాగ్ ఏంటంటే కొంచెం నడుము కనిపించాలమ్మి అంటాడు. నడుము కనిపించాలమ్మి అంటే నడుము చూపియల్లా, ఇట్స్ ఇన్ నా కొడక లేదా అంటది. దట్ వాజ్ మై ఐకానిక్ డైలాగ్, ఇప్పటికే గుర్తుంది. మంగా క్యారెక్టర్ నాకు గుర్తుందంటే దట్స్ జస్ట్ ఓన్లీ రీజన్ ఆఫ్ ద డైలాగ్, నడుము కనిపించాలా. వెరీ గుడ్ యాక్టర్ అండ్ ఆమె ఫోక్ సింగర్, మన మంగ్లీ లాగా ఇక్కడ కర్ణాటకలో ఆమె తెలుసా. ఓకే, వెరీ గుడ్ ఫాలోయింగ్ షీ హాస్. కింద కూర్చొని ఎర్రగడ్డ స్లాంగ్ లో చెప్తా ఉంటారు. ఇది షార్ట్ కట్ అయితేనే అడిగి ఎర్రగడ్డ అమ్ముకుంటది. ఇట్స్ గ్రేట్. నాకు తెలిసి ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ ఎ ఫిలిం అని మళ్ళీ రాదు. అంటే see again credit goes to a lot to the writer and the director combination, ప్రవీణ్ వసంత్. సో అల్టిమేట్ అన్నమాట వాళ్ళిద్దరు. అంటే మనోడు బేసికలీ ప్రవీణ్ ఈజ్ ఆల్ అబౌట్ ఐడియేషన్, అన్ని పిచ్చి అసలు ఇట్లా క్రేజీ ఐడియాస్ వస్తాడు అనమాట. బట్ దాన్ని హౌ టు గివ్ ఇట్ ఎ ఫార్మ్, హౌ టు లైక్ మేక్ ఇట్ అ రియాలిటీ. అప్పుడు వసంత్ కమ్స్ ఇన్ అండ్ హీ స్ట్రక్చర్ ద సీన్ అండ్ అంటే దానికి వర్బల్ ఫామ్ గానీ స్క్రీన్ ప్లే ఫామ్ గానీ వసంత్ యాడ్ చేస్తాడు అనమాట. సో వాళ్ళిద్దరు కాంబినేషన్ గ్రేట్. సో అగైన్ దే ఆర్ కమింగ్ బ్యాక్ with his third film.
సో సమంత గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఓ సో మీరు- అంటే చిన్న అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది, బట్ నాట్ లైక్ ఎంటైర్లీ మీరున్నారా? ఫుల్ గా రాగమయూర్ నేనా? ఇయరా ఆల్రెడీ నేను కాదు అందులో, నేను అంటే దొరికిపోయారు. చిన్న రోజు అయిందన్నా. మొన్న అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది కదా, సో నా పేరు లేదన్నా. అట్లీస్ట్ డిస్క్లైమర్ చెప్పాయన్న, పొగ తాగుట మధ్య ఆల్రెడీ పోగ తాగుడా మర్చం చేయుడా మంచిది కాదన్నా. అన్న నిజంగా ఇది వీళ్ళు పెడితే బాగుండేది. ఇట్ కుడ్ రిమెంబర్ సినిమా బండి మై ఫీల్. సో నాకేమనిపించిందంటే ఇప్పుడు మంచి బడ్జెట్ ఇచ్చి ఒక మంచి పెద్ద ప్రొడక్షన్ టేక్ ఓవర్ చేసి మంచి బడ్జెట్ ఇచ్చిన సినిమా బండి లాంటి అదే స్టాండర్డ్స్ లో అంత ఫన్ జనరేట్ చేసే మూవీ లాంటి మాత్రం అస్సలు తీయలేదు. ఎందుకంటే ఆ సినిమాకి అలాంటి బడ్జెట్ కరెక్ట్. నువ్వు మళ్ళీ జిప్పులు పెట్టి ట్రైన్లు పెట్టి ఛార్జింగ్లు పెట్టి చేస్తే ఆ ఫీల్ పోద్ది. ప్లస్ దాంట్లో ఏంటి, మనం పెద్ద ఆల్రెడీ ఎస్టాబ్లిష్ వాళ్ళని పెట్టి చేసినా అదేమవ్వదు. ఏదో ప్రూవ్ చేసుకోవాలి అనే దాంతో చేస్తే మాత్రమే అలాంటి ఒక డిఫరెంట్ ఫ్లేవర్ లో వచ్చేస్తుంది. సో దట్స్ ద స్మార్టెస్ట్ కాల్ టేకెన్ బై రాజన్ డికే దట్ టైమ్, and which worked in favor of all of us. Mark very good. Yeah. So even it's a break for TVF also. ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఎంకరేజ్ చేస్తారని జనాలు. TVF తెలుగు సారీ ఏదో రిపేర్ TVF TFI దీని ఓకే లెట్ మీ చేంజ్ మై మూడ్. థ్యాంక్ యూ సో మచ్. Good night, bro. సినిమాలు అస్సలు చేయకండి. మీరు ఏదైతే రూట్ లో వెళ్తున్నారో చాలా కరెక్ట్ గా వెళ్తున్నారు. ప్లీజ్ ప్లీజ్ అసలు దానికోసం ఒక్కసారనే చేయాలి. మీ థియేటర్ యాక్టింగ్ చూడడానికి మేము థియేటర్కి వస్తాం. మీకోసం వస్తూనే ఉంటాం రేపటి కోసం రేపటి కోసం